వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. శేఖర్ కమ్ముల మూవీ ఉంటుంది ఒకటి, ద లీడర్. అందులో గొల్లపూడి మారుతీరావు గారు ఒక డైలాగ్ కొడతారు: ప్రజల దగ్గర అన్ని లాగేసుకోవాలి, లాగేసుకుంటే వాడు ఆకలితో అటు ఇటు చూస్తాడు, అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి అంటాడు. అదే డైలాగ్ గుర్తొచ్చింది నాకు ఇందాక. వెనక చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్లో 5,000 మంది పోలీస్ రిక్రూట్మెంట్ కి గవర్నమెంట్ GO 78 ద్వారా అప్రూవల్ ఇచ్చింది. ఇది చూడగానే నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు ఫర్ గివింగ్ దిస్ గవర్నమెంట్ ఆర్డర్ త్రూ GO 78 ఫర్ పోలీస్ రిక్రూట్మెంట్. ఇది కొంతలో కొంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఆస్పిరెంట్స్ లో. దట్ ఈస్ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ అట్ ద సేమ్ టైం అఫ్ కోర్స్ ఇంకా మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు, జియో ఇచ్చారు కాబట్టి. అది అంటే ఇది, దో ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్, నౌ యూ హ్యావ్ కన్వర్టెడ్ దట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇన్ టు ఏ బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేటివ్ స్టేట్మెంట్ చేశారు కాబట్టి దానికోసం థ్యాంక్ యూ. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ 5,000 పోస్టులు అనేవి సరిపోతాయా సార్? ఇందాక చెప్పిన డైలాగ్ ప్రకారము అన్ని లాగేసుకొని రైస్ ఫ్రీ అనాలి అన్నట్టుంది. సేమ్ ఎంగిలి మెతుకులు ఇట్లా ఇట్లా చల్లినట్టుంది. ఎంగిలి మెతుకులు. 5,000 మంది పోలీస్ జాబ్ రిక్రూట్మెంట్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణకి ఎంతవరకు సబబు సార్? ఎంతవరకు న్యాయం? అసలు ఎక్కడ సరిపోతాయి సార్? దీంట్లో పేరుకే 5,000 కనిపిస్తున్నాయి, కానీ యాక్చువల్గా చూస్తే, నా వెనకాల చూస్తే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ 148, సివిలే చూద్దాం. మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ 3697, సిక్స్త్ నా వెనకాల చూడండి, సిక్స్త్ది పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3697, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ 148. మిగతా అన్ని కూడా వేరే ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్ ఇవి ఉన్నాయి కదండి. సో డ్రైవరు, పీటీఓ, మెకానిక్. ఇప్పుడు ఎస్ఐలు ఓన్లీ 145 మంది, ఓన్లీ 148 సరిపోతాయా సార్ ఎస్ఐ పోస్టులు? కానిస్టేబుల్ అని మాత్రం ఫుల్ పెట్టారు, 3697. అంటే 5,000ల్లా 3,700 కానిస్టేబుల్ పోస్ట్. పాపం కానిస్టేబుల్ ఎక్కడనో, అంటే మీ 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 పని కోసం అన్నట్టు, రాజకీయ నాయకుల పనుల కోసం కానిస్టేబుల్ అని పెట్టారు. ఎస్ఐ పోస్టులు మాత్రం 148. ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ అనేది 114 అంట. పెద్ద అది నాకు ఏఆర్ కాబట్టి పబ్లిక్ ఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఏఆర్. అయితే మరి గవర్నమెంట్ ఈ 5,000 పోస్టులని మనం క్రిటిసైజ్, వి విల్ డూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఓకే, యాజ్ పర్ డెమోక్రసీ అండ్ ఆర్టికల్ 19(1)(a) ప్రకారం వీ క్యాన్ డూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అగేన్స్ట్ దిస్ జిఓ. ఎట్లా చేద్దామంటే, అసలు నిజంగానే మనకు సరిపోతాయా? ఓకే, నేను ఇందాక అన్నట్టు, యా లెట్ మీ షేర్ దిస్. ఓకే, అసలు తెలంగాణలో ఇది చూద్దాం. హౌ మెనీ పోలీస్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ? The Telangana State Police has a sanctioned strength of over 80,000 personnel with an actual working strength of 53 to 55 ఆఫీసర్స్ అండ్ స్టాఫ్. ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అట, అంటే లోకల్ స్టాఫ్ కూడా. సరే, దీనిలో 55,000 అనుకుందాం. శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత అండి? 80,000. దానిలో వర్కింగ్ మాత్రము 55,000 అనుకుందాం, హైయెస్ట్ తీసుకుందాం. సో మళ్ళీ రీసెంట్ గా ద స్టేట్ ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంత్ వాజ్ రివైజ్డ్ బై యూనియన్ గవర్నమెంట్ 151 సీనియర్ ఆఫీసర్స్. అది పక్కన పెట్టాలి, అది పెద్ద మ్యాటర్ కాదు. దీంట్లో టోటల్ పర్సనల్ ఎంత? అరౌండ్ 80,000 యాక్టివ్ అండ్ శాంక్షన్డ్ పర్సనల్, ఇంక్లూడింగ్ సివిల్, డిస్ట్రిక్ట్, ఆర్మ్డ్ రిజర్వ్డ్ అండ్ ఆర్మ్డ్ వింగ్స్. అయితే ఇది అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, పోలీస్ టు పాపులేషన్ రేషియో అప్రాక్సిమేట్లీ 130 పోలీస్ పర్సనల్ పర్ 1 lakh ఆఫ్ పాపులేషన్. 130 పోలీస్ పర్సనల్ పర్ 1 lakh ఆఫ్ పాపులేషన్. దీన్ని ఇంకా విడగొడితే దాని అర్థం ఏంటిదంటే, ప్రతి 10,000 మంది పాపులేషన్కి ఓన్లీ 13 మంది మాత్రమే ఉన్నారు. 130 లక్ష అంటే 10,000కి 13 అనమాట, అంతే కదా. 10,000 మందికి 13 అండి, సరిపోతారా? అంటే దాన్ని ఇంకా డివైడ్ చేస్తే
మనకి 1000 మంది పాపులేషన్కి 1.3 పోలీసే. 1000 మంది పాపులేషన్కి 1000 మందికి 1.3, ఇట్లా ఇట్లా చెప్తే మీకు బాగుంటుంది. 1000 మంది పాపులేషన్కి 1.3 పోలీస్. ఏడరిపోతారండి 1000 మందికి? ఎంత 1000 మంది అంటే 1000 మందికి ఒక పోలీస్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడు? ఆ 1000 మందిలో కానీ ఏ ఆఫీసరో ఏ గవర్నమెంట్ లీడరో ఉంటే వాడు అటే పోతాడు. ఆనికే అంకితం ఇచ్చేస్తాడు. మిగతా వాళ్ళందరికీ నో పోలీస్. Women representation. Women make up about 9% of the force, though the state has pioneered specialized safety units like she teams statewide. ఓకే, ఇది పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కాదు. ఇది ఒక కైండ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండి. ఇంకొక కైండ్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇది నేను చెప్పింది కాదు. మీకు ఎవరైనా హిందూ పేపర్ యాక్సెస్ ఉంటే చూడండి, ఇగో ద హిందూ.com నేను షేర్ చేస్తున్నా. June 9th 2025 7:38 PM హిందూ హిందూ ఆన్లైన్ ఇది ఉంది. మీరు హిందూలో కొడితే వస్తుంది. హిందూ పేపర్ వాడు రాశాడు, బియాండ్ ద బీట్ వాట్ పోలీసింగ్ లుక్స్ లైక్ అక్రాస్ హైదరాబాద్. నేను మొత్తం చదవను, కొంచెం చూపిస్తా స్టాటిస్టిక్స్. హిందూ వాడు అఫీషియల్గా ఇచ్చారు కాబట్టి అదే చెప్తా. హైదరాబాద్స్ ట్రై కమిషనరేట్ స్ప్రెడ్ ఓవర్ 9,400. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్స్ ట్రై కమిషనరేట్స్, 3 కమిషనరేట్స్ కలిపి 9,400 స్క్వేర్ కిలోమీటర్స్ విత్ 2 crore పాపులేషన్. ఓకే, ఇక్కడనే ఆగుదాం. హైదరాబాద్ మూడు కమిషనరేట్కి 9,400 స్క్వేర్ కిలోమీటర్స్ అంట, అండ్ 2 crore పాపులేషన్ అంట. తెలంగాణ పాపులేషన్ ఎంత అండి ప్రస్తుతానికి? 4 కోట్లు కదా. మనం అప్పుడు లాస్ట్ టైం 2011 సెన్సెస్ ప్రకారం 3.5 ఉండే, ఇప్పుడు 4 అనుకుందాం. 4 crores లో హాఫ్ ద పాపులేషన్ ఈజ్ కన్ఫైన్డ్ టు హైదరాబాద్ ట్రై కమిషనరేట్స్. ఒప్పుకుంటారు కదా. నౌ 9,400 స్క్వేర్ కిలోమీటర్స్, ఈ మూడు కమిషనరేట్ కలిపి 9,400 స్క్వేర్ కిలోమీటర్స్. మన ఆస్పిరెంట్స్ అందరికీ తెలుసు తెలంగాణ స్టేట్ విస్తీర్ణం ఎంత అండి? 1,12,000. 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్లో 9,400 హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది. 2 కోట్ల మంది ఇక్కడ ఉన్నారు. అంటే మిగతా సరే, దీన్ని 9,400 10,000 అనుకుందాం ఫర్ సేక్ ఆఫ్ ఈజీగా. 10,000 మందిని ఇక్కడ తీసేస్తే 1,12,000కి వెళ్ళి 10,000 ఇక్కడ పోతే 1,02,000 మంది, 1,02,000 స్క్వేర్ కిలోమీటర్స్కి ఇంకా 2 crores మంది ఉన్నారన్నమాట 4 crores కి. ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం ఇది ఎందుకు ఇంతసేపు చెప్పినా అంటే, నౌ లెట్ us గో అండ్ సి. అసలు ఇది మనకి ఆ, ఇదే బొమ్మ ఇక్కడ ఉందండి. మీరు ఈ బొమ్మ చూస్తే ఇక్కడ రాశారు కదా. పోలీస్ నెంబర్లో చూద్దాం ఇప్పుడు, ఓన్లీ పోలీస్ నెంబర్స్. సో ఫస్ట్ ఈ మూడు ట్రై కమిషనరేట్లో ఫస్ట్ కమిషనరేట్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ 5,121, 5,121 స్క్వేర్ కిలోమీటర్స్కి 7,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. 7,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. అట్లనే సెకండ్ది ఏంటిది? హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కి 650 స్క్వేర్ కిలోమీటర్స్లో ఎంత ఉన్నారు? 12,000 మంది ఇక్కడ ఉన్నారు. మీరు నా స్క్రీన్ చూడాలి. ఓకే, ఇది నేను ఇచ్చిన బొమ్మ కాదు, హిందూలో వాళ్ళు ఇచ్చిన బొమ్మనే, వాళ్ళ నెంబర్సే చెప్తున్నా. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 3,679 మంది స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే దాంట్లో 6,889 అంటే 7,000 రాచకొండ పోలీసులు ఉన్నారు. అట్లనే 12,000 మంది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నారు. ఇంకొక 7,000 మంది సైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నారు. 7,000, 12,000, 7,000 అంటే 7,000, 7,000, 14,000 ప్లస్ 12, 26,000 మంది. ఇందాక మనం ఏమనుకున్నామండి? మొత్తం స్టేట్లో 55,000 మంది యాక్టివ్ పోలీసులు ఉన్నారు. 55,000 మంది యాక్టివ్ పోలీసులో ఇప్పుడు చెప్తా. 55,000 మంది యాక్టివ్ పోలీసులో 26,000 మంది 26,000 మంది ఓన్లీ 10,000 స్క్వేర్ కిలోమీటర్ల మాత్రము ఉన్నారు. 26,000 మంది అంటే ఇంకా ఒక 28,000 అనుకుందాం, తక్కువలో తక్కువ. లేకపోతే 29,000 అనుకుందాం. అంటే 26 29 ఆ, వేల మంది ఎంత విస్తీర్ణంగా చేయాలండి? 1,02,000 స్క్వేర్ కిలోమీటర్లకి 29,000 మంది చేయాలి. వేరాస్ 26,000 మంది మాత్రం మన 10,000 స్క్వేర్ కిలోమీటర్లో ఉన్నారు. అంటే ఎట్లా ఉంది? ఈ 10,000 స్క్వేర్ కిలోమీటర్లకి 26,000 మంది, అదే 1,02,000 స్క్వేర్ కిలోమీటర్లకి 29,000 మంది.
అంటే 3,000 ఎక్స్ట్రా. మూడు వేల పోలీసులు ఎక్కువ. ఎంతకి? ఈడ 10,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే ఆడ 1,02,000 ఉన్నాయి. ఏమైనా ప్రపోర్షన్ ఉందా అండి ఏమన్నా? మీ నెంబర్తో గుర్తుపెట్టుకోండి, ఏమైనా ప్రపోర్షన్ ఉందా? అంటే పోలీస్ చూడండి, అంటే మొత్తం పోలీసుల చుట్టుపక్కల అందరూ హైదరాబాద్ 2 కోట్ల చుట్టుపక్కలనే తిరుగుతున్నారు. 26,000 మంది ఇక్కడనే తిరుగుతున్నారు. ఇంకొక 29,000 మంది 1,02,000 స్క్వేర్ కిలోమీటర్ తిరుగుతున్నారు. ఏడున్నర అంటే ఇప్పుడు పిలిస్తే పోలీసు వాళ్ళు సాయంత్రానికి వస్తారు. అందుకోసమే కదా సినిమాలల్లో పోలీసుల మీద అన్ని జోకులు ఉంటాయి. దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఇట్లాంటి డైలాగులు వాడతారు. ఎందుకంటే లేరు కదా పాపం. వాళ్ళని ఏమంటాం చెప్పు? పోలీసు వాళ్ళు లేరు, వీళ్ళు ఎప్పుడో క్లైమాక్స్ లో వస్తారు, మీరేం సార్ లేట్ వచ్చిందన్న జోకులు చాలా సినిమాలలో ఉంటాయి. మరి ఏడున్నారు పోలీసు వాళ్ళు? ఎక్కడ ఉన్నారు? లేనే లేరు. పాపం ఇది ఇది చాలా సాడ్ అండి. బట్ ఇది ఇది చాలా చాలా సాడ్. ఇది ఇది గుర్తించాలి రేవంత్ రెడ్డి గారు. దిస్ వన్ యూ హ్యావ్ టు ప్లీజ్ రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై ద ఇంపార్టెన్స్ ఆఫ్ పోలీస్ ఇన్ ద స్టేట్. ఒక సైడ్ ఏమో పోలీసులు పోలీసులకి ఒక రకమైన నేమ్ ఉంది సొసైటీలో. సో ఎంత పోలీసులు ఎంత ఆ, మంచి పోస్ట్ అని అనుకున్నా కానీ పాపం నేనైతే పోలీసు వాళ్ళకి చాలా సానుభూతి చూపిస్తా. వాళ్ళ సైడ్ నెగిటివ్ గా ఉన్నప్పటికీ పోలీసు వాళ్ళు లంచాలు తింటారు, పోలీసు వాళ్ళు హార్డ్ గా మాట్లాడతారు, రఫ్ గా మాట్లాడతారు, ఇవన్నీ సొసైటీలో ఉన్నప్పటికీ. బట్ ఐ ఫీల్ సో సాడ్ సార్, సో సాడ్ అబౌట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే నాకు వాళ్ళందరూ అనుకుంటారు పాపం, పోలీసు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము జాబ్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ నాకు అదైతే జాబ్ లా కనబడదు, నాకు అది ఒక సర్వీస్ లా కనబడుతుంది వాళ్ళది. ఎవరైనా పోలీసు వాళ్ళు చూస్తే సార్ మీరు చెప్పండి సార్, మీరు ఎన్ని రోజుల క్రితము ఏ పోలీస్ అయినా చూస్తున్నట్టయితే మీరు ఎన్ని రోజుల క్రితం హ్యాపీగా ఉన్నారు సార్ మీ ఫ్యామిలీతో? మీ మ్యారేజ్ డేనో, బర్త్డేనో, మీ వైఫ్ మ్యారేజ్ డేనో, మీ పిల్లల బర్త్డేనో, లేకపోతే మీ పిల్లల స్కూల్ ఫంక్షన్ కి పోయి, లేకపోతే వాళ్ళని ఎటైనా తీసుకుపోయి ఎన్ని రోజులు అయింది సార్ మీరు? మీరు చెప్పండి సార్ ఇది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సర్వీసా లేకపోతే మీరు డ్యూటీ చేస్తారా? ఎప్పుడో ఒక్కసారి సార్, ఎప్పుడో ఏ పెళ్లికో ఫంక్షన్కో పోయినప్పుడు అరే సిఐ సాబ్ వచ్చిండు, అరే ఎస్ఐ సాబ్ వచ్చిండు అని ఏదో జస్ట్ ఒకటో రెండో సందర్భాలలో మీకు ఆ గౌరవం దక్కుతుంది. జస్ట్ బికాజ్ ఆ గౌరవం కోసము, లేకపోతే మీ గల్లీలో అరే అరే పోలీస్ సాబ్ ఉన్నాడు, పోలీస్ సాబ్ ఉన్నాడు, అందరు మిమ్మల్ని భయపడతారు. ఆ జస్ట్ ఒక్క 1, 2 ఇన్స్టెన్సెస్ కోసము మీ 60 ఏళ్ళు మీరు చాకరీ చేస్తూనే ఉంటారు. వినాయక చవితికి బందోబస్తులు చేస్తారు, రాజకీయ నాయకులకి బందోబస్తులు చేస్తారు. ఏ ఒక ఫంక్షన్ ఉండదు, న్యూ ఇయర్ ఉండదు, పబ్బం ఉండదు, ఫంక్షన్ ఏది ఉండదు. మళ్ళీ మీకు దక్కే పోలీసు వాళ్ళకి దక్కేది మీకంటే పోలీసు వాళ్ళకి దక్కే నేమ్స్ ఏంటి బయట? ఆ, అన్ని నెగిటివ్, అన్ని నెగిటివ్ ఇవే కదా సార్. కానీ మళ్ళీ పోలీస్ ఇంపార్టెన్స్ ఎంత అయింది, ప్రజలు ఇంత హ్యాపీగా అట్లీస్ట్ ఇంత ధైర్యంగా ఉన్నారంటే పోలీసులు ఉన్న ధైర్యంతోనే ఇక్కడ ఉన్నారు. మరి అట్లాంటి పీపుల్ని మనం నెంబర్స్ పెంచాలి కదా, నెంబర్స్ పెంచాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఈ 5,000 పోస్టులు పెంచుతుంది. ఈ 5,000 పోస్టులల్లో ఇందాక చెప్పిన ప్రపోర్షన్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర 2,400 నుంచి 2,300, ఇందాక చెప్పిన అదే ప్రపోర్షన్లో కట్ చేస్తే 2,300 మంది మళ్ళీ హైదరాబాద్ చుట్టుపక్కలనే తిరుగుతారు. మిగతా 2,600 700 ఆ 1,02,000 స్క్వేర్ కిలోమీటర్ల ఇచ్చిరేస్తారు మొత్తం. వాట్ ఈస్ దిస్ ప్రపోర్షన్? వాట్ కైండ్ ఆఫ్ ప్రపోర్షన్ ఇస్ దిస్? పోలీసు నాకు అనిపిస్తుంది సార్, అసలు పోలీసులకు ఒక సైడ్ పోలీస్ ఇందాక అన్నట్టు 80,000 శాంక్షన్డ్ లో 55,000 మంది యాక్టివ్గా ఉన్నారు. మరి మిగతా ఫిల్అప్ చేయొచ్చు కదా సార్, మిగతా ఎందుకు ఫిల్అప్ చేయట్లేదు? అవి కూడా ఉద్యోగాలే కదా, అవి కూడా ఉద్యోగాలే. చాలా మంది వెయిట్ చేస్తున్నారు పోలీసులకు వెళ్దాం, డిపార్ట్మెంట్కి వెళ్దాం, నేను కూడా డ్రెస్ వేస్తా, క్యాబ్ పెడతా అని చాలా మందికి ఉంటది. మరి ఇవ్వచ్చు కదా సార్ వాళ్ళకి. ఎందుకు ఆపుతున్నారు వాళ్ళు? మళ్ళీ మీకే సేవ చేస్తారు వాళ్ళు, కానీ మీరు మాత్రం వాళ్ళు రికగ్నైజ్ చేయరు. ఎందుకు రికగ్నైజ్ చేయరు? మొన్న ఎగ్జాంపుల్ చెప్తా. అరే పోలీసులను ఎట్లా ఏం రికగ్నైజ్ చేయరు సార్? మీరు వాళ్ళకి క్యాపులు పెట్టి రిపబ్లిక్ డే రోజు వాళ్ళకి ఇది వేస్తే అయిపోతుందా సార్? మొన్న లాస్ట్ వీక్ డొనాల్డ్ ట్రంప్ రోడ్ అని పెట్టిండట. ఒక సైడ్ డొనాల్డ్ ట్రంప్ కి ఇండియాకి మధ్యలో ఇన్ని పిచ్చి తిట్లు తిడుతుంటే, మన మీద ట్యాక్సులు పెట్టి ఆంక్షలు పెంచి ఇంత చేస్తుంటే, ఇంత అర్జెంట్ గా హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో డొనాల్డ్ ట్రంప్ రోడ్ ఎందుకు సార్ అవసరమా? ఈ పోలీసులలో మంచి పోలీసులు లేరా సార్? ఎంతమంది ఉన్నారు పోలీసులు? ఒక మంచి కానిస్టేబుల్ పేరు పెట్టండి సార్ ఒకటి.
ఎంతమంది కానిస్టేబుల్స్ ఎన్నో సందర్భాలలో పలానా కానిస్టేబుల్ వీళ్ళని కాపాడిండు, పలానా కానిస్టేబుల్ నిజాయితీగా ఉన్నాడు. మరి అట్లాంటి వాళ్ళు లేరా సార్? ఇప్పుడు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మంచి ఆఫీసర్లు. ఇప్పుడు సజ్జనార్ పేరు చెప్తున్నారు కదా, మరి ఆయన పేరు పెట్టండి. ఇప్పుడు నేను నిన్న రాత్రి నైట్ 1 o'clockకి చార్మినార్కి పోయినాం. చార్మినార్ నేను ఏమనుకున్నా అంటే, చార్మినార్ అంటే మస్తు లైట్ ఇష్టం, మనం అంతరి 2 o'clock పోయి నడుస్తా అని చెప్పి కరెక్ట్ 1:05 అవుతుంది అప్పుడు పోయినా, మొత్తం బంద్ చేశారు. అక్కడ పోలీసు వాళ్ళని అడిగిన, ఏమైంది సార్, ఇంతకుముందు మంచిగా ఉంటుండే కదా అంటే, లేదు లేదు సిపి సార్ వచ్చినప్పటి నుంచి మేము బంద్ చేసినాం, లాస్ట్ 2 months నుంచి. మొత్తం పోలీసు వాళ్ళు గస్తీ. మేము ఏం చేసినా, నేను బయట తిరుగుతూ ఉన్నాం, మొత్తం నేను మా ఫ్రెండ్ బండి వేసుకుని తిరుగుతూ ఉన్నాం. మొత్తం పోలీస్ గస్తీ కొడుతుంది, ట్యాంక్ బండ్ మీద పట్టుకున్నారు వాళ్ళు. నాకు అనిపించింది అసలు వాళ్ళు దే డూయింగ్ దేర్ డ్యూటీ. ఇట్ ఈస్ వెరీ అప్రిషియబుల్ సార్. నేను నిన్న నిన్న రాత్రి చూసినాక అనిపించింది అట్లనే ఉండాలి. ఎందుకంటే ఒక సైడ్ పోలీసులు స్ట్రిక్ట్ గా ఉంటేనేమో మనం తిట్టుకుంటాం. ఇప్పుడు నిన్న రాత్రి నేను తిట్టుకున్నా, అబ్బా వీళ్ళు మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అబ్బాయి అని. కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు స్ట్రిక్ట్ గా లేకపోతే రేపు క్రైమ్ రేట్ పెరిగితే మళ్ళీ మనం ఆ పోలీసులనే అంటాం, ఏం ఇంటెలిజెన్స్ రా భయ్ మీదని. ఏం ఇంటెలిజెన్స్, ఆడ బాంబు పెట్టిపోయినాక కూడా మీకు తెలియలే, మీరే ఇంటెలిజెన్స్ అది ఇది అని అంటారు అని మనమే అంటాం. మళ్ళీ వాళ్ళు రూల్స్ పెడితే మనం పాటించాం. అయితే నాకు నిన్న మంచిగా అనిపించింది. యాక్చువల్గా నేను నిన్న ఈ రోజు అనుకున్నా, ఇంకొక నైట్ ఒక కెమెరా తీసుకుపోయి అసలు ఊరికేనే చూద్దాం సిటీ ఎట్లుందో. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ స్టెప్. వారెవర్ సజ్జనార్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఈజ్ ఎన్ఫోర్సింగ్ పీపుల్ నాట్ టు రోమ్ అరౌండ్ ఆఫ్టర్ 1 o'clock ఇన్ ద సిటీ. దానివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది, యాక్సిడెంట్స్ పెరుగుతాయి, చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. తర్వాత మళ్ళీ ప్రజలే బాధపడతారు. సరే, ఈ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, డొనాల్డ్ ట్రంప్ రోడ్ బదులు ఒక మంచి ఆఫీసర్ పేరు పెట్టండి సార్, ఒక మంచి కానిస్టేబుల్ పేరు పెట్టండి సార్. ఎందుకు సార్ డొనాల్డ్ ట్రంప్ రోడ్? అంటే నేను చెప్పే పాయింట్ ఏంటిదంటే, పోలీసులకు దక్కాల్సిన గౌరవం దక్కుతలేదు. ఒక సైడ్ ఏమో రిక్రూట్మెంట్స్ తక్కువ ఉన్నాయి, ఒక సైడ్ వాళ్ళకి దక్కాల్సిన గౌరవం దక్కుతలేదు. ఇంకొక సైడ్ బయట నుంచి మాట్లాడితే పోలీసు వాళ్ళకి టీఏడిఏలు రావంటారు. మనం ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడితే, అరే ఏమి ఇయ్యర్రా భయ, అన్ని మేమే పెట్టుకోవాలి ఎక్కడికైనా పోతే అంటారు. అది అది వినబడతాయి. నాకు నాకు తెలియదు ఎంతవరకు నిజమో. దే సే దట్ మాకేమి ఇయ్యరు అబ్బాయి, అన్ని మేమే పెట్టుకోవాల్సి వస్తుంది, టైంకి ఉండాలి, ఇవన్నీ ఉండాలి అంటారు. మరి అంత సర్వీస్ చేస్తారు, వాళ్ళంత సర్వీస్ చేస్తారు సార్ వాళ్ళు. నేనైతే చేయలేను సార్ అంత సర్వీస్. ఇప్పుడు అంత సర్వీస్ చేయగలుగుతాం, అందరితో కాదు అది. జస్ట్ బికాజ్ ఆఫ్ ఎప్పుడో ఒకటో రెండో సార్లు నేను పోలీస్ అనిపించుకోవడానికి, లేకపోతే ఏదో సినిమా టికెట్లు ఫాస్ట్గా రావడానికో, లేకపోతే ఎవడో నన్ను చూసి భయపడడానికో రోజు సర్వీస్ చేయాలంటే దానికి చాలా ఆ, ఇది కావాలి సార్ దానికి. మరి వాళ్ళని మనం గౌరవించాలి కదా. గౌరవించడం అంటే నెంబర్లు పెంచండి సార్. మీరు నెంబర్లు పెంచితే వాళ్ళకు డబుల్ డ్యూటీలు పడవు, తిట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు మీరు ఈ 5,000 20,000 చేస్తే వాడు కనీసం ఇంట్లో పిల్లలతో పండుకుంటాడు హ్యాపీగా. ఇప్పుడు స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల వాడే డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది, ఏ పోలీస్ వాడైనా. నేను చెప్తున్నా, పైనుంచి కింద వరకు ఎవరైనా కావచ్చు, ఇట్ క్యాన్ బి ఐపీఎస్ ఆఫీసర్ నుంచి కింద మీకు హోమ్ గార్డ్ వరకు. నెంబర్స్ లేకపోవడం వల్ల దే విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్. ఎందుకంటే వాడే డబుల్ డ్యూటీలు చేస్తాడు, త్రిబుల్ డ్యూటీలు చేస్తాడు. పాపం కానిస్టేబుల్కి అయితే ఆమ్, 15 సంవత్సరాల దాకా ఇవే రావు, ప్రమోషన్సే రావు. అదే మీ రాజకీయ నాయకులు మాత్రం సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే నుంచి జెడ్పీటీసీ, దిస్ దట్టు, ఎమ్మెల్యే ఎంసీ అన్ని ఫటాఫట్ ఫటాఫట్ అయిపోవాలి మీకు మాత్రం, రాజకీయ నాయకులకు. మరి వాళ్ళకి సార్, నాకు అసలు ఎప్పుడు అనిపిస్తుంది ఎవరన్నా అంటే, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరన్నా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అన్నా చేయాలనిపిస్తుంది, లేకపోతే లోయెస్ట్ కానిస్టేబుల్ అరే, ఇప్పుడు మీరు చూడండి సార్, మెహదీపట్నం అట్లాంటి ఏరియాస్ ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది, చచ్చిపోతారు పోలీసులు. అసలు నాకు అరే ఏం బతుకురా భయ్ మీది అనిపిస్తుంది నాకు. మీ సర్వీస్కి దండం రా నాయన అనిపిస్తుంది. వాళ్ళని అసలు అడగాలనిపిస్తుంది ఎప్పుడన్నా ఆపి, ఇంత సర్వీస్ ఎట్లా చేస్తారు? ట్రాఫిక్ లా ముక్కులా పోటీ అంటే ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళకి సివిల్ వాళ్ళకి కూడా వాళ్ళ లొల్లి వాళ్ళకి ఉంటుంది. బట్ ఓవరాల్ గా దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. మరి వాళ్ళని పెంచాలి కదా వాళ్ళని. మీరు ఇప్పుడు ఈ 5,000 ఇచ్చి, మేము 5,000 ఇచ్చినామంటే ఏడు సరిపోతాయి 5,000. 5,000 మీ 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 బందోబస్తులకే సరిపోవు. ఇప్పుడు వీళ్ళు వస్తారు ఏదో సార్, ఇప్పుడు పండుగలు వస్తాయి, వినాయక చవితి వస్తుంది, సగానికి సగం మంది పోలీసు వాళ్ళకి వినాయక చవితి డ్యూటీ పడుతుంది. మీ వినాయక చవితి డ్యూటీ పడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మీ పెండింగ్ కేసులు ఎప్పుడు చూస్తారు? మీరేమో నాది బంగారం పోయింది, నా బండి పోయింది అని అంటే ఆడు ఎప్పుడు పోవాలా? ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి పోలీసోడు?
ఆ సగం సేపు డ్యూటీలనే ఉండే, ఈడనే ఉండే, బందోబస్తు వచ్చి సార్ వచ్చిండు, ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, ఎంపీ సాబ్ వచ్చిండు, ఆడ ఈ పండుగ ఉంది, బందోబస్తు ఉంది, ఈడ వినాయక చవితి ఉంది, ఆడ మొహరం ఉంది, ఈడ ఇంకేదో ఉంది, కథం ఇవే ఉంటాయి వీళ్ళకి. ఏ చేస్తారు సార్ సో సార్, పటేల్ సాబ్, మన రేవంత్ రెడ్డి గారు పటేలా అంటారు, మరి మీరు పటేలా కాబట్టి రేవంత్ రెడ్డి గారిని, ఐ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆన్ ద ఆఫ్ తెలంగాణ స్టేట్, రిక్వెస్టింగ్ యూ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఫ్రమ్ 5,000 టు 20,000 సార్, అట్లీస్ట్ 20,000 ఇంక్రీజ్ చేస్తే అందరికీ మంచిది. వీళ్ళకి ఆస్పిరెంట్స్ కి కూడా పోలీస్ అవ్వాలి అన్న అది ఉంటుంది కదా కోరిక, చిన్నప్పుడు చాలా మందికి పోలీస్ అవ్వాలని ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమా చూడండి, గోలీమార్, మన గోపీచంద్ పోలీస్ పోలీస్ అంటాడు, పోలీస్ అంటే హీరోనే సార్ అంటాడు. మరి పోలీస్ అంటే హీరోనే కదా సార్, నాకైతే హీరోనే పోలీస్ అంటే. మరి అట్లాంటి హీరోలకి మనము ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరెవరికో ఇచ్చే, ఇక డొనాల్డ్ ట్రంప్ గానికి ఇది ఇస్తే, నువ్వు హీరోలని, మనం హీరోలను పెంచి పోషిస్తలేము. సో దయచేసి ఆ హీరోలని పెంచి పోషించండి సార్. ఇంకా ఆ హీరోలని ఇప్పుడు 5,000 హీరోలు కాదు, మనకి 20,000 హీరోలు కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.